సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అంటే ఇఫ్ యూర్ థింకింగ్ ఆఫ్ సమ్ ట్యూమర్ లీజన్ ఉంది అనుకుంటే కనుక ఆల్వేస్ సిటీ ఆర్ ఎంఆర్ఐ థింగ్. బట్ ప్రతి ఒక్కరికి సిటీ ఎంఆర్ఐ చేయలేము. కొండను దవ్వి ఎలికిని పట్టుకున్నట్టు అవుతుంది. అంటే 1,00,000 మందికి చేస్తే ఒకరికి ఇద్దరు ప్రాబ్లం ఉన్నప్పుడు దట్స్ నాట్ వయబుల్ ఆప్షన్. సో అన్లెస్ రెగ్యులర్గా సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అన్నప్పుడు ఎవాల్యుయేషన్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఫ్లూయిడ్ ఉంది, ఫ్లూయిడ్ బయటకు వెళ్ళట్లేదు, ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది కానీ ఫ్లూయిడ్ బయటకు వెళ్ళట్లేదు, బ్రెయిన్ నుంచి అబ్జార్బ్ అవట్లేదు బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ లోకి. సో వాళ్ళ ప్రెషర్ పెరుగుతుంది, హెడ్ ఏక్ వస్తుంది, వాళ్ళకి వామిటింగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంటినర్ దగ్గర ట్యూమర్ ఉందనుకోండి, ఆ ట్యూమర్ కంటినర్ ప్రెస్ చేస్తుంటే విజన్ తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆర్ పిట్యూటరీ గ్లాండ్ విచ్ ఇస్ థర్డ్ మోస్ట్ కామనెస్ట్ ట్యూమర్స్ వస్తాయి. అక్కడ గ్లాండ్ లో ట్యూమర్స్ ఏమైనా వస్తాయి కనుక హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తాయి. అలానే చెవి నరం దగ్గర ట్యూమర్ వస్తాయి కానీ వినపడతాం తగ్గుతాం, బ్యాలెన్సింగ్ డిస్టర్బెన్స్ అవుతాం కానీ. ఆర్ రేర్లీ ట్యూమర్ లో బ్లీడ్ అయ్యి ఎమర్జెన్సీలో రావచ్చు. బ్రెయిన్ లో స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి, అంటే ఈ ఏరియాలో లెగ్ ఫంక్షన్ ఉంటుంది, ఈ ఏరియాలో హ్యాండ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ ట్యూమర్స్ అక్కడ వస్తే కనుక ఆ ఫంక్షన్స్ అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దెన్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ బి డన్. సో ప్రతి ఒక్కరికి స్కాన్స్ కానీ రొటీన్ చెకప్ చేస్తే ఏం తెలియదు. సో అన్లెస్ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అన్నప్పుడే నీడ్ టు గో హెడ్ అండ్ డూ సమ్ ఇన్వెస్టిగేషన్స్.